హాయ్ ఫ్రెండ్స్, ఈ నెలలో హ్యాపీయెస్ట్ మైండ్స్ మరియు రూట్ మొబైల్ ఐపీఓలు ఉన్నాయి. అలాగే ఫ్యూచర్లో ఇంకా మరిన్ని ఐపీఓలు రాబోతున్నాయి. మరి ఆ ఐపీఓలకి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, జస్ట్ 5 మినిట్స్లో పూర్తయిపోతుంది. ఈ వీడియోలో నేను జీరోదా మరియు అప్స్టాక్స్ నుండి ఐపీఓకి ఎలా అప్లై చేయాలి అని 2 ప్రాసెస్లు చెప్తాను. మీకు ఏది కావాలంటే అది చూడండి. ముందుగా జీరోదా అకౌంట్ ద్వారా ఐపీఓకి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ జీరోదా కైట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. టాప్లో రైట్ సైడ్న మన యూజర్ ఐడి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కన్సోల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిని క్లిక్ చేయండి. జీరోదా కన్సోల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. పైన మనకి పోర్ట్ఫోలియో అనే ఆప్షన్లో ఐపీఓస్ అని ఉంటుంది. దానిలో ప్రస్తుతానికి మార్కెట్లో ఏవైతే ఐపీఓలు ఉన్నాయో వాటిని ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడైతే ఓన్లీ హ్యాపీయెస్ట్ మైండ్స్ మాత్రమే ఉంది. ఇక్కడ మనకి ఐపీఓ డీటెయిల్స్ కనపడతాయి. ఈ ఐపీఓ 7వ తారీఖున స్టార్ట్ అయ్యి 9న ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రైస్ రేంజ్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మ్యాక్సిమం ప్రైస్ని పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ మినిమం క్వాంటిటీ 90 ఉంది, అంటే ఒక లాట్ అనమాట. మీరు ఇంకా ఎక్కువ కొనాలనుకుంటే 2 లాట్లు అంటే 180 షేర్స్ కొనాలి. నెక్స్ట్ బిడ్ మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం పేమెంట్ చేయాలి. సో మీ జీరోదా అకౌంట్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కనెక్ట్ అయి ఉందో ఆ బ్యాంక్ యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. తరువాత ఇన్వెస్టర్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి దీనిలో ఇండివిజువల్ ఇన్వెస్టర్ అని ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ షేర్ హోల్డర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు యూజ్ చేయాలంటే లాస్ట్ టైం ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ వచ్చినప్పుడు ఆ సమయంలో మనకి ఎస్బీఐ కంపెనీలో ఒక్క షేర్ అయినా ఉండి ఉంటే మనం ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓలో షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వాంటిటీ అన్న దగ్గర 90 ఎంటర్ చేయాలి. ఎందుకంటే మినిమం 90 షేర్స్ అని ఇచ్చారు కాబట్టి. మీరు ఇంకా ఎక్కువ అప్లై చేయాలనుకుంటే 180 సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి 90 ఎంటర్ చేసి ఇక్కడ కట్ ఆఫ్ ప్రైస్ అని ఉంది కదా, అది టిక్ చేయాలి. సో ఆటోమేటిక్గా హై ప్రైస్ని తీసుకుంటుంది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మనం ఎంత అమౌంట్ పే చేయాలనేది చూపిస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం అప్లై చేసిన అప్లికేషన్ అనేది సేమ్ ఐపీఓ పేజ్లోనే చూపిస్తుంది. అలాగే పక్కన మోడిఫై ఆప్షన్ ఉంటుంది. దీనిలో ఏవైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. అంటే బ్యాంక్ డీటెయిల్స్ మార్చాలన్నా ఇంకా ఎక్కువ లాట్స్కి అప్లై చేయాలన్నా ఈ మోడిఫై మీద క్లిక్ చేసి చేంజెస్ చేసుకోవచ్చు. అయితే ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకొక చిన్న స్టెప్ ఉంది. అదేంటంటే మనం యూపీఐ అడ్రస్ ఇచ్చాం కదా, మన బ్యాంక్ అకౌంట్కి ఒక రిక్వెస్ట్ వస్తుంది. మనం దానిని యాక్సెప్ట్ చేయాలి. దానికోసం మన మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి యూపీఐ సెక్షన్లోకి వెళ్తే జీరోదా నుండి ఐపీఓ కోసం మనీ డెబిట్ చేసుకోవడానికి ఒక రిక్వెస్ట్ వస్తుంది. అది అప్రూవ్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. సో ఇక్కడితో జీరోదాలో ఐపీఓకి అప్లై చేయడం పూర్తయింది. నెక్స్ట్ ఒకవేళ మీకు అప్స్టాక్స్ అకౌంట్ ఉండి ఉంటే అప్స్టాక్స్లో ఐపీఓకి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. అప్స్టాక్స్లో ఐపీఓకి అప్లై చేయడానికి మన డీమ్యాట్ అకౌంట్ నెంబర్ తెలిసి ఉండాలి. అది ఎక్కడ ఉంటుందో చూద్దాం. మొబైల్లో అప్స్టాక్స్ యాప్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ మన ప్రొఫైల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్, డిపాజిటరీ నేమ్, డీమ్యాట్ అకౌంట్ నెంబర్ అనుండి యూజ్ ఫర్ ఐపీఓ అప్లికేషన్ అని ఉంటుంది. ఆ నెంబర్ని నోట్ చేసుకోండి. తరువాత మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్కి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయండి. నాది ఐసిఐసిఐ బ్యాంక్ కాబట్టి ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేశాను. దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ అనే ఆప్షన్లో ఆన్లైన్ ఐపీఓ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అప్లై ఫర్ ఐపీఓ ఆర్ రైట్ ఇష్యూ అనే ఆప్షన్ ఉంది. మనం ఐపీఓకి అప్లై చేస్తున్నాం కాబట్టి ఐపీఓ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మన డీటెయిల్స్ వెరిఫై చేసుకోమంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ ఐపీఓలన్నీ ఇక్కడ చూపిస్తుంది. ప్రస్తుతానికి ఒకటే ఐపీఓ ఉంది కాబట్టి దానిని సెలెక్ట్ చేస్తే ఐపీఓ అప్లై చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ బ్యాంక్ ద్వారా అప్లై చేసినా దాదాపుగా ఇవే ఆప్షన్స్ ఉంటాయి. రిటైల్ ఆర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ దగ్గర రిటైల్ సెలెక్ట్ చేసుకొని డిపాజిటరీ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ నెంబర్ చెక్ చేసుకున్నప్పుడు పైనే సిడిఎస్ఎల్ అని ఉంది. సో మనం ఇక్కడ సిడిఎస్ఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. డీపీ అకౌంట్ అని ఉన్న దగ్గర ఇంతకుముందు మనం నోట్ చేసుకున్న 16 అంకెల డీమ్యాట్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కట్ ఆఫ్ ప్రైస్ టిక్ చేసి క్వాంటిటీ 90 ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ ఐపీఓకి కావాల్సిన 14,940 రూపాయలు మన అకౌంట్లో బ్లాక్ అయి ఉంటాయి. ఒకవేళ ఐపీఓలో మనకి షేర్స్ అలాట్ అయితే బ్యాంక్ నుండి అమౌంట్ కట్ అయ్యి మన అప్స్టాక్స్ అకౌంట్లోకి షేర్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ షేర్స్ అలాట్ అవ్వకపోతే ఈ బ్యాంక్లో బ్లాక్ అయిన అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. సేమ్ జీరోదాలో కూడా అంతే. ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఐపీఓకి అప్లై చేయాలంటే ఈ విధంగా ఉంటుంది. అదే కొన్ని బ్యాంకులలో ఏఎస్బిఏ
అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేమ్ పైన చెప్పిన ప్రాసెస్ ద్వారానే ఐపీఓకి అప్లై చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, జీరోదా అప్స్టాక్స్ ద్వారా ఐపీఓకి ఎలా అప్లై చేయాలో తెలిసింది కదా. ఒకవేళ మీకు దీని గురించి ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీరు ఫ్యూచర్లో రాబోతున్న ఐపీఓలలో ఇన్వెస్ట్ చేయడం కోసం జీరోదాలో కానీ అప్స్టాక్స్లో కానీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన దానిలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. జీరోదాలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 200 రూపీస్ పే చేయాలి. అదే అప్స్టాక్స్ వాళ్ళు కొన్ని రోజుల పాటు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు అకౌంట్ ఓపెన్ చేసుకుని ఐపీఓలో పార్టిసిపేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు గ్రూప్లో చేరండి. ఈ గ్రూప్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.